రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తులు. ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో అధికారులు, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. శోభాయాత్రలతో భక్తజనం చేసిన భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా ఆకట్టుకున్నాయి. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ మాలదారులు దీక్షను విరమించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరిగింది. నీలకంఠేశ్వర ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర గాంధీ చౌక్, పెద్ద బజార్ మీదుగా ఓఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులు జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎదురెదురయ్యారు. దీంతో హోరాహోరీగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హిందూ రాష్ట్ర స్థాపనకై ప్రతి ఒక్కరు నిలబడాలని, రాముల వారు మళ్లీ ప్రతిష్టాపన జరగడం అంటే రామరాజ్య పునఃప్రతిష్టాపన జరగడమే. రామరాజ్య స్థాపనని ఇంకా బలంగా భారతదేశంలో పూర్తి స్థాయిలో మనము హిందూ రాష్ట్రంగా అఖండ భారతాన్ని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా హిందూ సోదర సోదరిమణిని కోరుతా ఉన్నాను. ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పి అంటున్నాం. మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ శోభాయాత్రలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రలో చిన్నారులతో కలిసి కోలాటమాడారు కొండా విశ్వేశ్వరరెడ్డి. యావత్ భారతదేశంలో ధర్మాన్ని కాపాడాలి, మన సంప్రదాయాలను కాపాడాలి, మరి మనం భారతీయులందరూ కలిసి ఉండాలి. ఈసారి మరీ ఉత్సాహంగా జరుగుతుంది, పాల్గొని నాకు చాలా సంతోషం. ఒక దిక్కు ఎంతోమంది భక్తి వెళ్తుంటే, ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉన్నారు. మనమందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి. ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ జయంతి తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి భజనలు చేశారు భక్తులు. ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, అందుకు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం. సరే, వడలతోని వడమాల స్వామివారికి ప్రీతికరమైన ఆంజనేయ స్వామికి వడమాల అనగా మహాప్రీతికరం. అందుకు వడమాలతో పుట్టినరోజు కనుక వడమాలను చాలా వేస్తాం. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఆకు పూజలు అవుతుంటాయి అండ్ వడమాలలు, నిత్యము అష్టోత్తరాలు జరుగుతూనే ఉంటాయండి. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని అరటి పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. మాల విరమణ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామ భజనలతో కొండగట్టు మారుమోగింది. రేపటి వరకు కొండగట్టులో అంజన్న జయంతి వేడుకలు కొనసాగనున్నాయని అర్చకులు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో 10,116 తమలపాకులతో ఆంజనేయ స్వామివారిని అలంకరించారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు భక్తులు. తర్వాత భారీ సంఖ్యలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని ఆంజనేయ స్వామి ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. దీంతో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంతో పాటు శ్రీ భీమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఆంజనేయ స్వామివారికి శతనామార్చన చేసి తమలపాకులు, పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, హనుమాన్ దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. कैवल्यं सद्योजातं सिद्धिं ज्येष्ठश्रेणिं
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర చేశారు. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ మాలధారులు దీక్షను విరమించారు.